కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాననేటటువంటి వాగ్దానం చేసింది. ఇవాళ చెప్తుంది మేము వచ్చినటువంటి 48 గంటలు దాటకముందే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాము. 116 కోట్ల మంది సంవత్సరానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు. రోజుకి గతంలో 30 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్ళు ఇవాళ 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. అంతేకాకుండా మేము మూడింటిని పరిగణలోకి తీసుకొని చూస్తున్నాం. ప్రభుత్వము కార్మికుల సంక్షేమము, సంస్థ పరిపుష్టి, అట్లాగే ప్రయాణికుల సౌకర్యాలు, యోగక్షేమాలని ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఆర్టీసీని నడుపుతున్నాము. ఇవాళ గతంలో కంటే లాభాల బాటలో పయనిస్తోంది మేము తీసుకున్నటువంటి చర్యల వల్ల అనేటటువంటిది ప్రభుత్వం గొప్పగా చెప్తోంది. కానీ తను వాగ్దానం అయితే చేసింది, కానీ ఆ వాగ్దానానికి అనుగుణంగా బస్సులను మాత్రం పెంచడంలో విఫలమైందనేటటువంటి చెప్పక తప్పదు. ఇవాళ అనేక సమస్యలు, బస్సులు తక్కువగా ఉండడం వల్ల, ఎక్స్ప్రెస్ సర్వీసులు తక్కువగా ఉండడం వల్ల మహిళలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఎందుకంటే డబల్ అయిందనేటటువంటి ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి దానికి రెట్టింపు బస్సుల్ని, ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఒకటి అమలు చేశామంటే దానికి అనుగుణంగా బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అట్లాంటి బస్సు పెంచాల్సినటువంటి ప్రభుత్వం అది పెంచకపోవడం వల్ల ఇవాళ మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి, మహిళలే కాదు పురుషులు ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు కార్మికులు ఎవరైతే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రద్దీ పెరగడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మహిళల్ని కొంత తేలికగా చూసేటటువంటి ధోరణి కూడా, ఎందుకంటే వీళ్ళు ఉచితంగా కార్డు మీద ప్రయాణం చేస్తున్నారు కదా అనేటటువంటి తేలిక భావం ఇవాళ చాలామందిలో ఉన్నటువంటిది ఉంది. అంటే ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆ హక్కు, ఒక హక్కుని ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. అట్లా చూడకుండా ఇదేదో ఒట్టిగా ప్రయాణం చేస్తున్నట్టుగా మహిళలను చీపుగా చూసేటటువంటి ఒక ధోరణి కూడా ఇవాళ పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఆ భావజాలంతో ఇవాళ మహిళల్ని చులకనగా చూసేటటువంటి ఒక ధోరణి కూడా ఇవాళ కనపడతా ఉంది. అందుకని మేమేమంటున్నామంటే ఇవాళ పెరిగిన రద్దీకి అనుగుణంగా ఇవాళ బస్సుల్ని పెంచాలి. అదే సమయంలో కాలం తీరినటువంటి బస్సులు, చాలా బస్సులు ఉన్నాయి. ఇవాళ చెప్తుంది ప్రభుత్వం మొత్తం కాలం చెల్లినటువంటి అన్ని వెహికల్స్ని కూడా తుక్కుకి చేయాలంటున్నారు. కానీ ఆర్టీసీ వాళ్ళు మాత్రం అదే సర్వీసుల్ని, పనికిరానటువంటి బస్సుల్ని కూడా బలవంతంగా కండక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి, డ్రైవర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాటి స్థానంలో మంచి బస్సుల్ని, సరిగా ఉండేటటువంటి బస్సుల్ని వేయాలనేటటువంటిది, అట్లాగే సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరతను కూడా ఇవాళ పరిపూర్తి చేయాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.